ఉన్నటువంటి భూదాన బోర్డులో గత 8 సంవత్సరాలుగా పేదలు ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నటువంటి వాటిని ప్రభుత్వం ధ్వంసం చేయడాన్ని ఖండిస్తున్నాం. ముందస్తు నోటీసులు లేకుండా, ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఆకస్మికంగా ఒక యుద్ధం చేసినట్టు ఆ పేదల ఇళ్లను ఖాళీ చేయించడం అనేటువంటిది అన్యాయమైంది. పిల్లా పాపలతోని, సామాన్లతోని రోడ్డును పడి ఉన్నటువంటి తీరు హృదయ విదారకమైందని చెప్పి భావిస్తున్నాం. ప్రభుత్వం ఆ స్థలంలోనే వాళ్ళకి పట్టా హక్కులు ఇచ్చి అరువులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2018లో వాళ్ళు ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి సమయంలో హైకోర్టు నుంచి కూడా కొన్ని స్టేటస్ కో ఉత్తర్వులు వచ్చినా వాళ్ళకి కనీస సౌకర్యాలు కల్పించకపోగా, అదేవిధంగా కోర్టులో ఇవాళ తమకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చిందనేటువంటి దాంతో వాళ్ళకి ముందస్తు చర్యలు కూడా తీసుకోకుండా, వాళ్ళ భద్రతను చూసుకోకుండా ఏకాఏకన కూల్చేయడం అనేటువంటిది ఇలా వందలాది కుటుంబాలు రోడ్డును పట్టడం అనేటువంటిది అన్యాయమైందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దాంట్లో అరువుల్ని గుర్తించి అక్కడే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలా, పట్టా హక్కులు ఇవ్వాలా, పక్కా ఇల్లు నిర్మించడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మొత్తం అక్కడ దాదాపు 1000 మంది ఆశతోని డబ్బులు ఇచ్చి ప్లాట్ల కోసం ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అలాంటి ఆశపడ్డటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా నిరాశ ఎదురవుతుంది. అక్రమార్కులేమో లాభపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ ఉద్యోగస్తులు, పోలీసు ఉద్యోగులు అనేక మంది కూడా అక్కడ ప్లాట్లను తీసుకొని ఇల్లు నిర్మించుకున్నారు. అక్కడ ఆ రెవెన్యూ ఉద్యోగులు ఆడున్నప్పుడు అది చట్టవిరుద్ధం అనేటువంటిది తెలియదా అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం బాధ్యత వహించి వాళ్ళందరినీ అర్హులైనటువంటి జాబితా తయారు చేసి వాళ్ళకి ఖచ్చితంగా అక్కడే పునరావాసము, పక్కా ఇల్లు నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.